రామానాయుడు స్టూడియో భూములు కానీ దస్బల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాను ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఉండేవాళ్ళు కొంతమంది. ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి, ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెబుతున్నారు. ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట, వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట. అంటే ఇంకా మనం అందరం నమ్మాల దిశ. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడం లేదు. శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా తలుస్తారు, భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడనేది ఇది ఒక ఉదాహరణ దిశ. 500 కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథలుగా చెప్తున్నారు. ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి, ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులన్నీ చేస్తున్నాం. ఆ డబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలు అందరిని తీసుకెళ్ళాలి. ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళదాం, మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఏం చేయాలనో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష. ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని, టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు, కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి. ఇక్కడ కూడా ప్రజావేదిక కూల్చేశారు. ఆ 7 స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం, ఆ వడ్డీ అయిన వసూలు చేసి మాకు ఇవ్వండి. మీరు ప్రజాధనం అది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక 7 స్టార్ 9 స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ. ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం, చేసి మాకు వసూలు చేసి ఇవ్వండి, కనీసం దాని మీద పెట్టుబడి అని. అంటే పలక్నమా ప్యాలెస్ కరెక్ట్, పలక్నమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు, తర్వాత టాటా తీసుకున్నారు, ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి. ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం, ప్రజలకు ఉపయోగపడుతుందని. మీరు కూడా ఆలోచించండి. 2 విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు. ప్రజావేదిక కూల్చారు, అక్కడనే డెబ్రిస్ కూడా తీయలేదు. అందరూ చెప్పింది దీన్ని తీయద్దండి, ఇక్కడి నుంచే అమరావతి కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం, ఇది ఇట్లే ఉండాలని చెప్పారు. తప్పకుండా అట్లే పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా ఋషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఏం చేయాలో మీరు కూడా ఆలోచించండి. దాన్ని కూడా శాశ్వతంగా మనం ఏం చేయాలో ప్రజలకు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం. అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ 20,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుకే కదా దిశ. కడాన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. మెటల్ క్వారీ ఎవడైనా చేసుకుంటే అది కూడా లాగేసుకున్నారు. అంటే దాన్ని కూడా భరించలేకపోయారు. ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అని రోడ్డు మీదకి వస్తే ఇంటి వద్దనే వాళ్ళందరినీ నిర్బంధించి పోలీస్ కాపలాలు పెట్టే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఒక్క ఎక్సైజ్, ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్, లిక్కర్ స్కామ్ నథింగ్ అధ్యక్ష. దీని ముందర మొత్తం IMFL మ్యానుఫ్యాక్చర్ అంత రేపు నుండి మాట్లాడతాను, ఆ డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను. పెద్ద ఎత్తున అవినీతి కాకుండా ప్రజల ఆరోగ్యం పైన ఆడుకునే పరిస్థితి వచ్చారంటే చాలా భయంకరమైన విషయం. ఇది ఒక విధంగా చెప్పాలంటే క్షమించరాని నేరం. దాన్ని ఆ విషయాన్ని మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి
చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది. అదే వ్యక్తి చెడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే, దోపిడీదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఉంటుంది. అదే చెప్పాను నేను ముందుగా. ఆ రోజు వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో, స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది. నేను దండం పెట్టి అడిగాను 2019లో, ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని. కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు, ఏదో చేస్తాడని నమ్మారు. అందుకే తిరిగి 2024లో 11 సీట్లు గెలిపించారని ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు. కానీ భవిష్యత్తులో ఇదే మాదిరిగా ఉంటే నా లెక్క ప్రకారం శాశ్వతంగా రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని